సన్ రైజర్స్ హైదరాబాద్ కొత్త హీరోస్ ప్రఫుల్ హింగే ఇంకా సకీబ్ హుసేన్. రిమెంబర్ ద నేమ్. ఫస్ట్ టైం ఐపీఎల్ ఆడుతూ ఫస్ట్ మ్యాచ్లోనే దుమ్ము లేపే మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్, అది కూడా టేబుల్ టాపర్ ఆర్ఆర్ని కన్విన్సింగ్ 57 రన్స్తో ఎస్ఆర్హెచ్ ఓడిచ్చేశారు. కెప్టెన్ ఇషాన్ కిషన్ మైండ్ బ్లోయింగ్ 90+ రన్స్, అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. మొత్తానికి ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ ఎలా గెలిచారు ఇన్ డీటెయిల్ డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్సో ఇవాళ కేకేఆర్ ఆడబోతున్నారు సిఎస్కేతో. మరి ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు? నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ టెక్అవుట్. మజా వచ్చేసింది మ్యాచ్ మొత్తానికి. ఐ వాజ్ అట్ ద వెన్యూ, ఉప్పల్ స్టేడియం. అసలు ఎస్ఆర్హెచ్ ఎట్లా గెలిచారు ఈ మ్యాచ్ ఇన్ డీటెయిల్ డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్సో ఇవాళ సిఎస్కే వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. కానీ బిఫోర్ ఐ గెట్ టు ఆల్ ఆఫ్ దిస్, మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, టేబుల్ టాపర్స్ రాజస్థాన్ రాయల్స్ ని 57 రన్స్ తో డిఫీట్ చేశారు సన్ రైజర్స్ హైదరాబాద్. అది కూడా టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్ వచ్చి అభిషేక్ శర్మ ఫస్ట్ బాల్ అవుట్ అయ్యి ట్రావిస్ హెడ్ పవర్ ప్లే లోపల అవుట్ అయిపోయిన తర్వాత కూడా ఈ మ్యాచ్ కన్విన్స్గా గెలిచారంటే ఎస్, బ్యాటింగ్ చాలా మంచి చేశారు, 200+ రన్స్ కొట్టారు. కానీ ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ ద టూ న్యూ హీరోస్, ప్రఫుల్ హింగే ఇంకా సకీబ్ హుసేన్. బహుశా ఎవరికి తెలియదు ఈ బౌలర్స్ ఎవరో, కానీ ఐ స్పోక్ టు వరుణ్ ఆరన్ యాక్చువల్లీ ఒక 1 month ముందు తను చెప్పాడు వీళ్ళ ఇద్దరు గురించి, దర్ బ్రిలియంట్ బౌలర్స్ అని. ఈవెన్ ఎస్ఆర్హెచ్ ప్రివ్యూ వీడియో కూడా ఒక 2-3 months ముందు మేము పెట్టినప్పుడు కూడా మాట్లాడే వీళ్ళ గురించి, ద బ్రిలియంట్ బౌలర్స్, మంచి టాలెంట్ అని చెప్పేసి. ఫైనలీ ఆపర్చునిటీ దొరికింది. ఎస్ఆర్హెచ్ బిగ్ కాల్ తీసుకున్నారు మ్యాచ్ కంటే ముందు. టేబుల్ టాపర్స్ రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ లైనప్ ఎట్లుంది తెలుసా? అలాంటి బౌలింగ్ లైనప్తో మంచి బ్యాటింగ్ పిచ్చి వీళ్ళిద్దరిని డెబ్యూ చేయించారంటే బిగ్ కాల్ అది. అది కూడా జయదేవ్ ఉనట్కర్ ఇంకా హర్షల్ పటేల్ని డ్రాప్ చేసి. కానీ ఏమైనా పర్ఫార్మెన్స్. లెట్స్ స్టార్ట్ విత్ ద బౌలింగ్. 216 కొట్టారు, 217 వాజ్ అ టార్గెట్, డెఫినెట్లీ గెటబుల్. అసలు బ్యాటింగ్ ఆర్డర్ ఎట్లుంది? బాస్ బేబీ ఉన్నాడు ముందు, ఆరెంజ్ క్యాప్ హోల్డర్ ఫస్ట్ అవుట్, ఫస్ట్ ఓవర్లో గాన్. ప్రఫుల్ హింగే రాగా బ్యాక్ ఆఫ్ ద లెంత్ పేస్కి బీట్ అయిపోయాడు. దాని తర్వాత అదే ఓవర్లో ఇంకా 2 వికెట్లు పడిపోయినాయి. ధ్రువ్ బోల్డ్. దాని తర్వాత ఇంకో వికెట్, ఒక్కటే ఓవర్లో 3 వికెట్లు, దట్ ఈస్ ఆల్సో రికార్డ్. దాని తర్వాత నెక్స్ట్ ఓవర్లో సకీబ్ వచ్చి మళ్ళీ ఇంకో వికెట్, అది కూడా యశస్వి జైస్వాల్. మ్యాచ్ ఖతం. దాని తర్వాత మళ్ళీ వాళ్ళ కెప్టెన్ కూడా అవుట్ అయిపోయాడు. 9 for 5 పవర్ ప్లే లోపల. క్యాన్ యూ ఇమాజిన్? ఇంకా అక్కడి నుంచి 200 పైన చేజ్ చేయాలంటే లిటరల్లీ ఇంపాసిబుల్. అయినా ఫరేరా ట్రై చేశాడు, ఈ గాట్ 60-70 ఆడ్ రన్స్, కానీ దే వర్ నెవర్ ఇన్ ద గేమ్. అయితే ఇక్కడ ఇద్దరు ప్లేయర్స్ గురించి మాట్లాడాలి. ఫస్ట్ ప్రఫుల్ హింగే ఈజ్ అ బ్రిలియంట్ న్యూ బాల్ బౌలర్. బాల్ని స్వింగ్ చేస్తున్నాడు, 140 కన్సిస్టెంట్ వేస్తున్నాడు, న్యూ ఫైండ్ లాగా అనిపించాడు, చాలా మంచిగా చేసాడు. బ్యాక్ ఆఫ్ ద లెంత్ కంట్రోల్ ఉంది. ఈజ్ అ వెరీ వెరీ నైస్ బౌలర్. అండ్ సకీబ్కి వస్తే మోర్ దెన్ న్యూ బాల్తో అది యశస్వి జైస్వాల్ స్లైట్లీ లక్కీ వికెట్, షార్ట్ బాల్కి దొరికింది. కానీ ఫరేరాని ఎట్లయితే అవుట్ చేశారు చూసారా మీరు? స్లోర్ 1 డిసీవ్ అయ్యి బోల్డెడ్. నాకెందుకు అనిపిస్తుంది మంచి ఇద్దరు బౌలర్స్ దొరికారు ఎస్ఆర్హెచ్కి. ఇట్స్ టూ సూన్ టు ప్రెడిక్ట్, కానీ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్, అది కూడా టేబుల్ టాపర్. సో వెల్ డన్ టు బోత్ ద యంగ్స్టర్స్. అండ్ వరుణ్ ఆరన్, నేనైతే హీ ఫౌండ్ దిస్ టాలెంట్, తనకు కూడా కంగ్రాచులేషన్స్ చెప్పాలి. టీమ్ మేనేజ్మెంట్ డిసిజన్ తీసుకొని ఫైనలీ ఆ చేంజ్ కోరుకున్నారు. నో, యంగ్ బౌలర్స్ వెళ్తున్నామని. మొత్తానికి మ్యాచ్ గెలిచారు. అయితే నౌ లెట్స్ టాక్ అబౌట్ బ్యాటింగ్ కూడా. ఎందుకంటే 200+ కొట్టారు కదా. అభిషేక్ శర్మ ట్రావిస్ హెడ్ ఇద్దరు అవుట్ అయిపోయిన తర్వాత కూడా కెప్టెన్ ఏం ఆడాడు? ఇషాన్ కిషన్ బ్యాక్ ఫుట్లో గేమ్ ప్లాన్, బ్యాక్ ఫుటే వెయిట్ చేశాడు. పాయింట్ పై నుంచి మిడ్ వికెట్ నుంచి ఫ్రంట్ ఫుట్ మీద కమిట్ అవ్వలే. ఎందుకంటే స్లోర్ 1 చేసినప్పుడు ఈ పిచ్లో స్లైట్లీ గ్రిప్ అయింది. ఈవెన్ దో ఫస్ట్ బ్యాటింగ్ అయినా సెకండ్ బ్యాటింగ్ చేసినాం, చాలా తెలివిగా బ్యాటింగ్ చేశాడు. అండ్ ఆల్సో క్లాసెన్ బ్రిలియంట్ నాక్, అంటే కన్సిస్టెన్సీ ఎవ్రీ మ్యాచ్ కొడుతున్నాడు. అండ్ ఆల్సో నితీష్ కుమార్ రెడ్డి ఎంత మంచి నాక్ ఆడాడు, ఇంపార్టెంట్ టైంలో కాంట్రిబ్యూషన్. అండ్ ఆల్సో సలీల్ అరోరా మర్చిపోదు, లాస్ట్లో అది ఎట్లా 6తో కంప్లీట్ చేశాడో. 200+ దాటారంటే తన కాంట్రిబ్యూషన్ కూడా చాలా మంది. ఇద్దరు 200+, మంచి స్ట్రైక్ రేట్తో ఆడారు. కలెక్టివ్ ఎఫర్ట్, బట్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. అంటే ఇద్దరు బౌలర్స్, యంగ్స్టర్స్, ప్రఫుల్ హింగే ఇంకా సకీబ్ హుసేన్. అండ్ ఆల్సో క్యాప్టెన్, దట్ వాజ్ అన్ అవుట్ స్టాండింగ్ నాక్ ఆఫ్ 90+ రన్స్, నాట్ ఈజీ. అది కూడా ఇద్దరు ట్రావిషేక్ అవుట్ అయిపోయిన తర్వాత. కుడోస్ టు ఎస్ఆర్హెచ్, టేబుల్ టాపర్స్ని డిఫీట్ చేశారు, కాన్ఫిడెన్స్ పెరిగింది. మరి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్, ఆరెంజ్ ఆర్మీ, మీరు చెప్పండి ఈ మ్యాచ్ ఎలా అనిపించిందా మీకు? టర్నింగ్ పాయింట్ ఏమనిపించింది? హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ ద న్యూ బౌలర్స్? నాకైతే వీళ్ళిద్దరు చాలా నచ్చారు. స్లోలీ నాకు అనిపిస్తుంది ఎస్ఆర్హెచ్ ఈస్ టేకింగ్ ఏ న్యూ షేప్ అనిపిస్తుంది బౌలింగ్లో. ముందు ఈ బౌలర్స్ కాంట్రిబ్యూట్ చేశారా? శివాంగ్ కుమార్ కూడా మధ్యలో స్పిన్ మంచిగా వేస్తున్నాడు, హర్ష్ డూబే మంచిగా వేస్తున్నాడు, ఇషాన్ మలింగా మంచిగా వేసి 2 వికెట్లు తీశాడు ఈ మ్యాచ్. డెఫినెట్లీ ఎస్ఆర్హెచ్ బ్యాటింగే కాదు, బౌలింగ్లో కూడా దుమ్ము లేపబోతున్నారు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. సో దట్స్ ఇట్ గైస్ అబౌట్ దిస్ గేమ్. మనము ఇవాళ జరుగుతున్న సిఎస్కే కేకేఆర్ గురించి మాట్లాడేస్తున్నాం ఫటాఫట్. సిఎస్కే హోమ్ గ్రౌండ్లో కేకేఆర్తో మ్యాచ్ ఆడుతున్నారు. సిఎస్కే కూడా ట్రాక్లో వచ్చేసారు. చూసాం లాస్ట్ మ్యాచ్ స్ట్రాంగ్ ఢిల్లీ క్యాపిటల్స్ని ఎట్లయితే డిఫీట్ చేశారు.
అయితే సిఎస్కే వర్సెస్ కేకేఆర్ ఇప్పుడు దాకా హెడ్ టు హెడ్ చూసుకుంటే 31 మ్యాచెస్ అయినాయి. దాంట్లో 20 మ్యాచెస్ సిఎస్కే గెలిచారు, 11 మ్యాచెస్ కేకేఆర్ కంప్లీట్ డామినేషన్. ఈవెన్ చెపాక్లో కూడా చూసుకుంటే 12 మ్యాచ్లు ఆడితే సిఎస్కే గెలిచింది 8, కేకేఆర్ గెలిచింది 4. అయితే ఇంకోటి ఇప్పుడు ఏంటంటే బిగ్ న్యూస్ ఏంటంటే మోస్ట్ లైక్లీ ఎంఎస్ ధోని ఈ మ్యాచ్ ఆడచ్చు అని చెప్పేసి న్యూస్ వస్తుంది. ఎంఎస్ ధోని ఆడితే ఇట్స్ గోయింగ్ టు బి నెక్స్ట్ లెవెల్. అయితే ఇక్కడ ఈవెన్ బూస్ట్ ఫర్ కేకేఆర్ కూడా పతిరానా కూడా ఈ మ్యాచ్ ఆడచ్చు. సో దట్స్ ఆల్సో ఎ గుడ్ న్యూస్. స్ట్రైట్ అవే వెన్యూకి వెళ్ళిపోదాం. అయితే ఇక్కడ చూడండి 9 మ్యాచెస్ అయినాయి 2026 నుంచి ఈ వెన్యూలో చెపాక్లో. దాంట్లో ఫస్ట్ బ్యాటింగ్ 5, సెకండ్ బ్యాటింగ్ 4 అండ్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 200, విన్నింగ్ స్కోర్ వచ్చి 213. టాస్ గెలిస్తే ఐ స్టిల్ ఫీల్ ఇక్కడ సెకండ్ బ్యాటింగే చేస్తారు, ఎందుకంటే పిచ్ చాలా మంచిగా ఉంది. ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ బ్యాటింగ్ పిచ్. అయితే ఇక్కడ ప్రాబబుల్ ప్లేయింగ్ 11+ ఇంపాక్ట్ ప్లేయర్ బోత్ ద టీమ్స్ చేస్తున్నా. ఫస్ట్ సిఎస్కే వైపు వచ్చేస్తే యూ కెన్ సీ దట్ ఎంఎస్ ధోని మోస్ట్ లైక్లీ మ్యాచ్ ఆడని చెప్పేసి నాకు అనిపిస్తుంది. న్యూస్ వస్తుంది, లాస్ట్ మూమెంట్లో చేంజ్ కూడా అవ్వచ్చు. బట్ ఇఫ్ ఈ ప్లేయింగ్ 11+ ఇంపాక్ట్ ప్లేయర్ ఇట్లా ఉంటుంది. నేను ఇంకోవైపు కేకేఆర్ ప్లేయింగ్ 11+ ఇంపాక్ట్ ప్లేయర్ చాలా చేంజెస్ ఉండొచ్చు. ఒకటేమో ఫినాలెన్ ఆడాలా, టీమ్ సైఫోర్డ్ని ఆడిపియాలని కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు, ఎందుకంటే తను పర్ఫార్మెన్స్ చేయట్లేదు ఫినాలెన్. నేను ఇంకోటి బిగ్గెస్ట్ న్యూస్ ఏంటంటే మరి వరుణ్ చక్రవర్తి మనం వస్తాడా, మళ్ళీ ఆపర్చునిటీ ఇస్తారా, దే వాంట్ గెట్ హిమ్ బ్యాక్, ఎందుకంటే లైట్గా ఇంజురీ అయింది తనకి. బిగ్ న్యూస్, పతిరానా ఇస్ బ్యాక్ మోస్ట్ లైక్లీ న్యూస్ వినిపిస్తుంది. సో తను వచ్చేస్తే ఇట్ విల్ బి ఏ బూస్ట్, ఎందుకంటే డెత్ ఓవర్స్లో బౌలింగ్ వేస్తాడు అండ్ న్యూ బాల్తో కూడా వికెట్స్ తీసే ఆపర్చునిటీ ఉంటుంది. కాకపోతే రస్టీ ఉండొచ్చు, రాగానే చూద్దాం ఎట్లుంటుందో. ఓకే, చెన్నై గురించి మాట్లాడాలంటే బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ప్లస్ వాళ్ళ స్టోరీస్. సంజు శాంసన్ ఫామ్ బ్రిలియంట్, సెంచరీ కొట్టి మ్యాచ్ గెలిపించాడు లాస్ట్ మ్యాచ్. అండ్ ఇంకో కొంచెం ఆఫ్ టార్గెట్ అంటే గాయక్వాడ్ అనిపిస్తున్నాడు, ఆ రిధమ్ ఇంకా పట్టుకోలేదు. కానీ ఆయుష్ మాత్రం ఎంత మంచి బ్యాటింగ్ చేస్తున్నాడు, ఇది చాలా నచ్చింది. అండ్ ఇంకో పాజిటివ్ ఏంటంటే ఓవర్టన్ అసలు 140-145 పేస్ వేస్తున్నాడు, బ్యాటింగ్ ఎంత మంచి చేస్తున్నాడు, ఫ్రమ్ నోవేర్ సూపర్ పిక్ అనిపిస్తుంది, మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. కోల్కతా విషయానికి వచ్చేస్తే పతిరానా చాలా మంచిగా చేస్తున్నాడు. దిస్ ఈజ్ అ వెరీ వెరీ బిగ్ పాజిటివ్, ఎందుకంటే డెత్లో మంచిగా చేస్తాడు, స్లోర్ వన్స్ మంచిగా చేస్తాడు. లాస్ట్ మ్యాచ్ ఆ ఫైర్ బౌలింగ్ మిస్సింగ్ అనిపించింది, సో ఆ యాంగిల్ యాడ్ అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ సునీల్ నారాయణ ఉన్నాడు, దట్ ఈస్ ద స్ట్రెంగ్త్. అండ్ బిగ్ గన్స్ మిస్ ఫైరింగ్ అనమాట కేకేఆర్లో, వాళ్ళు కూడా ఫైర్ అవుతే చూడండి అంత స్పెండ్ చేసి తీసుకున్నారు పెద్ద పెద్ద ప్లేయర్. ఆప్షన్లో హైయెస్ట్ క్యామరన్ గ్రీన్ కొన్నారు, తను కూడా ఫైర్ అవ్వాలి. బౌలింగ్ కన్సర్న్స్ అయితే ఉన్నాయి, సునీల్ నారాయణ తప్ప ఎవరు ఎక్కువ అనిపించట్లేదు. మరి పతిరానా వచ్చి ఏమైనా చేస్తాడా ఈ మ్యాచ్ చూద్దాం. వరుణ్ చక్రవర్తి ఆడితే తను కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే, ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ సిఎస్కే నుంచి వితౌట్ ఎ డౌట్ సంజు శాంసన్, ఇంకా అంశుల్ కంబోజ్ మంచిగా చేస్తున్నాడు బౌలింగ్. అండ్ ఇంకోవైపు కేకేఆర్ వైపు అజింక్య రహానే, ఇంకా సునీల్ నారాయణ్. అండ్ నౌ కమింగ్ టు ఈ మ్యాచ్ ఎవరు గెలవచ్చు, ఐఎమ్ గోయింగ్ విత్ టీమ్ సిఎస్కే. ఎస్, ఎందుకు నాకు లాస్ట్ మ్యాచ్ గెలిచిన తర్వాత హోమ్ గ్రౌండ్లో వాళ్ళకి రిధమ్ పట్టినట్టు అనిపిస్తుంది. అండ్ ఆల్సో ఎంఎస్ ధోని కూడా ఈ మ్యాచ్ ఆడేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఐఎమ్ గోయింగ్ టు సిఎస్కే టు విన్ దిస్ మ్యాచ్. మరి మీరేంటి, మీ ప్రెడిక్షన్ ఏంటి కింద కమెంట్ చేయండి. అండ్ ఆల్సో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఎలా అనిపించింది ఫస్ట్ విక్టరీ, అది కూడా కింద కమెంట్ చేయండి. ఐ హ్యావ్ ఎ లుక్. దట్స్ ఇట్ గైస్, ఐ హోప్ దిస్ వీడియో వాజ్ ఇన్ఫర్మేటివ్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అండ్ లీడ్ టు దట్. చలో బాయ్.